ఢిల్లీలో ఎన్ని మీటింగ్లన్నా ఉండని, ఎంతమంది పెద్ద మనుషులన్నా ఉండని, కానీ గల్లీలో ఉండే పబ్లిక్ను మాత్రం అస్సలు నారాజ్ కానియద్దు. ఎందుకంటే లీడర్లను గల్లీకెంచి ఢిల్లీకి పంపించేది పబ్లిక్కే. అందుకేనేమో ఇక చూడుర్రి, ఢిల్లీకెంచి రాగానే మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఏంది ఏం కథ అనేది మొత్తం ఆరాధీసిండు సీఎం రేవంత్ సారు. మరిగా సార్ ఏమన్నాడు, ఏమేమి ముచ్చట్లు నడిచినాయి పాండ్రి చూసేసొద్దాం. దేశమంతా చదువులు పరీక్షల మీద లొల్లే నడుస్తుంది. అందుకేనేమో ఢిల్లీకేంచి వచ్చి రాగానే చదువులు చెప్పే పంతులమ్మలతోనే మీటింగ్ అయిండు సీఎం సారు. అసలే చదువుల మంత్రులకు కాలం అస్సలు కలిసొత్తలేదు. అందులో తెలంగాణకు చదువుల మంత్రి రేవంత్ సారే. అందుకే పరిపాలన చేసే పెద్ద సారు పాఠాలు చెప్పే సార్లతోని మాట ముచ్చట్లు చేసిండు. గానడమ మంచిగా పాఠాలు చెప్పి అవార్డులు అందుకున్న టీచర్లను ఫిన్లాండ్, జర్మనీ దేశాలకు పంపించిర్రు సర్కారోళ్ళు. అక్కడ బడులలో పొలగాన్లకు పాఠాలు ఎట్లా చెప్తాళ్ళు, వాళ్ళ బడులు ఎట్లున్నాయి, ఏం కథ అనేది అన్ని తీర్ల చూసి రమ్మన్నారు. ఇక అట్లా బయటి దేశాలకు పోయి వచ్చిన టీచర్లు అందరితోని సీఎం సారు మాల్క మాట్లాడిండు. ఏమేం చేసిళ్ళు, ఎట్లెట్లున్నది అనేది అడిగి తెలుసుకున్నాడట. అటెనక మీటింగులో మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, ఈరోజు మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు ఈరోజు ఖర్చు అవుతుంది. నేను లెక్క తీసిన ఒక్కొక్క విద్యార్థి మీద నా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందని. మరి 1,08,000 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ పిల్లలకి ఎంత నాణ్యమైన విద్యను అందించాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సర్కారు బడులల్లో చదువుతాన్న ఒక్కో పొలగాని మీద 1,08,000 ఖర్చు పెడుతున్నారట సర్కారోళ్ళు. ఈ ఏడు బడ్జెట్లో కూడా 30,000 కోట్ల దాకా పద్దు రాసిరట. ఇంకేమన్నాడో చూడండి సారు. 5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్ని మారుస్తుంది. ఈ దేశానికి నాయకత్వం పివి నరసింహారావు గారు ఇయ్యలేదా? గొప్ప మేధావిగా, ఉత్తమ పార్లమెంటరీగా జయపాల్ రెడ్డి గారు రాణించలేదా? బూరుగుల రామకృష్ణారావు గారు గొప్పగా పరిపాలన అందించలేదా? ఎందుకు ఇయ్యలేము మనం తెలంగాణ నుంచి? ఈ దేశంలో విద్యను, వైద్యాన్ని, నాయకత్వాన్ని తెలంగాణ నుంచి మనం అందించగలము. పొలగాన్లను మంచి తోవలను నడిపించేటోళ్ళు, మట్టిని బొమ్మ లెక్క చేసేటోళ్ళు బడి పంతుల్లే. 5 ఏళ్ళు పంతం పట్టుండ్రి, ప్రతిజ్ఞ చెయ్యిర్రి, సర్కారు బడి చదువులు ఎట్లా మారవో చూద్దాం అన్నట్టు హుషారు చేసిండు. ఇక అది అట్లుంటే చదువుల మంత్రి పంతనం మంచిగా లేదు, రాజీనామా పెట్టాలని అంటారు కదా ఎగసి పార్టీ వాళ్ళు. దానికి సార్ ఏమన్నాడో చూడండి. తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల, లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా, ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? గిట్లా ఢిల్లీకేంచి రాగానే సారు మీటింగుల మీద మీటింగులు పెట్టి అందరిని ఓ గాడిన పెట్టే ఎగురని చేసిండు.